సిపిఎం పార్టీ అధ్యక్షులు జాన్ మిస్లీ గారు మనతో అయితే ఉన్నారు. చాలా విషయాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ డీలిమిటేషన్ అనేది కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ విధానాన్ని ఎట్లా చూస్తా ఉన్నారు? డీలిమిటేషన్ అనుకుంటూ ఒకవైపు వెళ్తా ఉన్నారు. మహిళల 33% రిజర్వేషన్ అని మరొక వైపు వెళ్తా ఉన్నారు. ఒకే రోజు 2 బిల్లులు తీసుకురాని వీరికి ఏమైనా కుట్ర ఉందంటారా? ఎట్లా చూస్తున్నారు ప్రధాని? ఇప్పుడు పార్లమెంట్లో ప్రవేశపెడుతున్నటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్కి సంబంధించిన ఈ రెండు కలిపి ప్రవేశపెట్టడాన్ని సిపిఎం పార్టీగా వ్యతిరేకిస్తున్నాం. మహిళా బిల్లు ఈ 33% రిజర్వేషన్స్ అమలు చేయాలనే చిత్తశుద్ధి ఉంటే మన జరిగిన పార్లమెంట్ ఎన్నికలకు ముందే అమలు చేయవచ్చు. అన్ని పార్టీలు కూడా సమర్థించాయి. అయినా సరే వాళ్ళు 26లో జనాభా లెక్కల తర్వాత అమలు చేస్తామని ఆ రోజు అన్నారు. మరి ఇప్పుడు అకస్మాత్తుగా దాన్ని తీసుకొచ్చారు. మహిళా రిజర్వేషన్ బిల్లు వరకు అమలు చేస్తే మాకు అభ్యంతరం లేదు, ఇప్పుడు కూడా మేము సమర్థిస్తాం. కానీ డీలిమిటేషన్కి సంబంధించినటువంటిది కనీసం ప్రతిపక్షాల అభిప్రాయాలు తీసుకోలేదు, అఖిలపక్షం నిర్వహించలేదు, అట్లాగే ప్రజాస్వామికవాదులు మేధావుల అభిప్రాయాలు తీసుకోలేదు. ఏ పద్ధతిలో డీలిమిటేషన్ అమలు చేయబోతున్నాం అనేది దాంట్లో నిర్దిష్టత లేదు. కేవలం వాళ్ళు అనుకున్నటువంటి దానికి అనుగుణంగా ఏకపక్షంగా అమలు చేసే పద్ధతిని మేము వ్యతిరేకిస్తున్నాం. అందుకని దాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 18వ తారీఖున అన్ని పార్టీల ఆధ్వర్యంలో రేపు హైదరాబాద్లో అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి బాబు జగజీవనరావు విగ్రహం వరకు భారీ ప్రదర్శన నిర్వహించబోతున్నాం. డీలిమిటేషన్ ప్రతిపాదన అనేటటువంటిది 2026 జనాభా లెక్కల తర్వాతనే అమలు చేయాలా, అది కూడా ప్రజల పార్టీల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత అమలు చేయాలా. ఇప్పుడు చేస్తున్న పద్ధతుల్లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది, చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది, ఇది ఒకటి. రెండోది ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా అన్యాయం జరుగుతుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం అయితే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల సంఖ్య తగ్గుతుంది. బీసీలకు రిజర్వేషన్స్ అమలు చేస్తే వాళ్ళకు కూడా తగ్గుతుంది, మహిళా రిజర్వేషన్లు కూడా తగ్గుతాయి. 2026 జనాభా లెక్కల తర్వాత అయితే ఎస్సీ ఎస్టీ బీసీలకు అమలు చేస్తే వాళ్ళకు అట్లాగే మహిళలకు సీట్ల సంఖ్య కూడా పెరుగుతుంది. అట్లాగే దక్షిణాది ప్రాంతాలు చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనే విషయం మీద అఖిలపక్షంతో పాటు ప్రముఖుల అభిప్రాయాలు, ప్రజల అభిప్రాయాలు కూడా తీసుకున్న తర్వాత ఆ రకమైనటువంటి నష్టం జరిగినటువంటి పద్ధతుల్లో అమలు చేసేటటువంటి ప్రతిపాదన పెట్టి అప్పుడు పార్లమెంటుకు వెళితే అప్పుడు చర్చ జరగడానికి ఉంది. అది ప్రజాస్వామిక పద్ధతిలో జరిగినట్టుగా ఉంటుంది. ఇప్పుడు వ్యతిరేకిస్తుంది. కూడా 2 ముక్కలయ్యే ప్రమాదం కూడా పొంచి ఉంది అనే విధంగా చాలా మంది కూడా చెప్తా ఉన్నారు. అటు ఉత్తరాది దక్షిణాది విభేదాలు వచ్చి భారతదేశం ఒక దేశంగా కావాలని ఇప్పుడు ఒక నాంది కూడా, ఒక నినాదం కూడా వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎట్లా భారతదేశం 2 ముక్కలయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? ఇట్లా చూడొచ్చు. సహజంగానే దేశంలోనే ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ దేశాన్ని ముక్కలుగా చేసి అనైక్యంగా చేసేటటువంటిదే దాని ఉద్దేశం. కులాల పేర్లతో ముక్కలుగా చేయాలనేది దాని ఉద్దేశం. అది చేస్తుంది. అట్లాగే మతాల మధ్య విభజన చేసి ప్రజల్ని అనైక్యంగా ఉంచుతుంది. దేశ ఐక్యతకు అది అభివృద్ధికి ఆటంకంగా ఉంది. ఆ రూపంలో ఇప్పుడు రాష్ట్రాలకు సంబంధించి చూసినప్పుడు ఉత్తరాది దక్షిణాది ప్రాంతాల మధ్య వైరుధ్యాన్ని సృష్టించి ఆ ప్రాంతాల్లో పార్లమెంట్ సీట్ల సంఖ్యను తనకు అనుగుణంగా పెంచుకొని రేపు మళ్ళీ జరగబోయేటటువంటి ఎన్నికల్లో ఆ ప్రాంతాల్లో ఎక్కువ సీట్లు బీజేపీకి అనుకూలంగా మార్చుకొని ఎక్కువ కాలం బీజేపీ అధికారంలోకి ఉండడానికి అవసరమైనటువంటి కుట్రలు కూడా ఇందులో ఉన్నాయి అనేటటువంటిది వ్యక్తమవుతుంది. కాబట్టి ఈ రకమైనటువంటి సమాజాన్ని, దేశాన్ని అనైక్యత ఉంచడం, అభివృద్ధికి దూరంగా ఉంచడం, దాన్ని ముక్కలుగా మార్చేటటువంటి స్వభావం బీజేపీకి ఉంది, ఆర్ఎస్ఎస్కి ఉంది. దానివల్లనే ఇటువంటి సమస్యలంతా ముందుకు వస్తుంది.